మతం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మనిషిని వేరు చేస్తుంది. వేరు చేసి రకరకాల శాఖోపశాఖలుగా విడగొట్టేలా చేస్తుంది, విడిపోయేలా చేస్తుంది. మత పిచ్చి పట్టిన వాడు ఎప్పుడు కూడా మనిషిలా చూడటం. చివరికి ఎంత దౌర్భాగ్యకరమైన దుస్థితికి దిగజారుతాడంటే సాటి మనిషిని ముట్టుకోవడానికి కూడా వెనకాడతాడు. ఎందుకంటే నేను మహాపవిత్రుణ్ణి, నాదో రకం మతం, నువ్వు నన్ను టచ్ చేయకూడదు, నన్ను ముట్టకూడదు, నన్ను తాకరాదు, నన్ను పట్టుకోకూడదు. అదొక రకమైన అంటరానితనానికి సంబంధించినటువంటి వివక్ష. ఈ వివక్ష మతాలలో నుంచే వస్తుంది. ఇప్పటికి చూడండి, మన సమాజంలో కులాన్ని బట్టి చంపేస్తున్న హత్యలు ఉన్నాయి, లేదా కుల హత్యలు, పరువు హత్యలు అంటున్నారు. ఈ మధ్య పరువు హత్యలు అంటే పరువగాడిది గుడ్డ, కులగజ్జి హత్యలు అని పెట్టాలి పేరు. వాళ్ళిద్దరు ఎవరో పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకుని వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ రగిలిపోతుంటారు. మొన్ననే ఎక్కడో ఒక హత్యలాగా జరిగింది. సో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి. ఎలా అంటే వాడు పూర్వం నుండి ఏదో ఒక మతాన్ని అనుసరిస్తూ దాన్ని నేర్చుకుంటూ ఆ మత భావజాలంతో ఈ అంటరానితనాన్ని వెలుగులోకి తీస్తున్నాడు. నేటికి ఉంది అది. ఒకవేళ అది మత భావజాలం కాదు అనుకుంటే ఇప్పుడు సమాజంలో కనబడకూడదు, కానీ సమాజంలో కనబడుతుంది అంటే అది మత భావజాలమే.